మీరు క్రీస్తునందు ఉంచిన విశ్వాసాన్ని మీరు కనబరచాలి. నమ్మి బాప్తిజం పొందు, రక్షణ అనుగ్రహించబడుతుందని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. నీవేదో పాపంలో ఉండి జయము పొందిన తర్వాత, అంతా బాగా బ్రతికిన తర్వాత, అన్ని సాధించిన తర్వాత అప్పుడు నేను రక్షించబడతానంటే యూ వేస్టింగ్ యువర్ టైం. నీ వలన ఎప్పటికీ అవ్వదు. నువ్వు పాపాన్ని ఎప్పటికీ జయించలేవు. పాపాన్ని జయిస్తానికి పరిశుద్ధాత్ముడు నీకు శక్తిని ఇవ్వాలి. నీవు ఉన్న పాటని యేసు దగ్గర రమ్మని దేవుడు నాకు తెలియజేస్తుంది. మనం ఇంకొనో పాపలే ఉన్నదప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడంట. నీ హీన స్థితిలో ఉన్నదప్పుడే దేవుడు నిన్ను అంగీకరించాడు. యు ఆర్ యాక్సెప్టెడ్ జస్ట్ యాజ్ యు ఆర్. ఏదో మారి రావాల్సిన అవసరం లేదు. ఉన్న పాటన రా, దేవుడు నిన్ను మారుస్తాడు. ఆయన ఆత్మ ద్వారా నిన్ను ఒప్పింపజేసి దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు ఉన్న పాటన, ఇదిగో ప్రభా నేను నీ పాదాల దగ్గరకు సమర్పించుకుంటున్నానంటే దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. పట్టుకుని హత్తుకుని ఎత్తుకుని ముద్దు పెట్టి ఆయన రక్తంతో కడిగి నీ పేరు జీవగ్రంథంలో రాసి ఆయన ఆత్మ ఆలయంగా నీ దేహాన్ని చేసి ఆయన ఆత్మతో నిన్ను నింపి శక్తి కలిగిన జీవితము, ధైర్యం కలిగిన జీవితము, పాపాన్ని ఎదిరించే జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నాతో అంగీకరించేవారు ఒకసారి హల్లెలూయా బిగ్గరగా చెప్తామా?